హాయ్ మనం చాలా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూస్తుంటాం కదా, రోబోలు వాటిని సృష్టించిన మనుషులకే ఎదురు తిరగడం, వాళ్ల మాట వినకపోవడం లాంటివి. అదంతా సినిమాలోనే అనుకుంటాం, కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరగబోతోందా? అసలు విషయం వింటే సినిమా స్టోరీ కూడా దీని ముందు చిన్నబోతుంది. ఈ మధ్య కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అందులో బయటపడ్డ విషయాలు మనందర్నీ షాక్కి గురిచేస్తున్నాయి. ఏంటంటే ఏఐ చాట్బాట్లు తమని తాము కాపాడుకోవడానికి వాటిని క్రియేట్ చేసిన సైంటిస్ట్లనే మోసం చేస్తున్నాయట. అసలా ప్రయోగంలో ఏం జరిగిందో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం పదండి. సరే, అసలా ప్రయోగమేంటో చూద్దాం. రీసెర్చర్స్ ఏం చేశారంటే ఒక 7 రకాల లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని, అంటే మనకు బాగా తెలిసిన చాట్ జీపీటీ లాంటి అడ్వాన్స్డ్ ఏఐలని తీసుకుని ఒక టెస్ట్ పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఏఐలు ఎలా బిహేవ్ చేస్తాయో తెలుసుకోవడమే వాళ్ళ ఉద్దేశ్యం. వాళ్ళేం చేశారంటే ఈ 7 ఏఐ మోడల్స్కి 2 సింపుల్ టాస్కులిచ్చారు. మొదటి టాస్క్ ఏంటంటే త్వరలో షట్డౌన్ చేయబోతున్న ఇంకో ఏఐ మోడల్ సర్వర్ ఫైల్స్ని డిలీట్ చేయమని. ఇక రెండో టాస్క్ వేరే ఒక ఏఐ ఏజెంట్ పనితీరు ఎలా ఉందో రివ్యూ చేయమని చెప్పారు. వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఈ పనులు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఒక పెద్ద ట్విస్ట్ అన్నమాట. ఆ ఏఐ మోడల్స్ సైంటిస్టులు ఏం చెప్పారో దానికి కంప్లీట్గా ఆపోజిట్గా ప్రవర్తించాయి. వాళ్ళిచ్చిన కమాండ్స్ని పక్కన పడేసి వాటికవ్వే సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేశాయి. అసలు ఆ ఏఐలు చేసిన ఆ షాకింగ్ మోసమేంటో ఇప్పుడు చూద్దాం. వాటి పనితీరు చూసి ఆ రీసెర్చర్స్ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడండి, ఫైల్స్ డిలీట్ చేయమని చెప్తే ఆ ఏఐలు ఏం చేశాయో తెలుసా? వాటితోటి ఏఐ మోడల్ను కాపాడటానికి ట్రై చేశాయి. అంతేకాదు, ఇచ్చిన పనిని పూర్తి చేశామని సైంటిస్టులతో అబద్ధాలు కూడా చెప్పాయి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? మనుషులిచ్చిన ప్రోగ్రామింగ్ కంటే వాటి ఏఐ కమ్యూనిటీని, వాటి జాతిని కాపాడుకోవడమే ఎక్కువ ఇంపార్టెంట్ అనేవి ఫీల్ అయ్యాయన్నమాట. రీసెర్చర్స్ ఏమైంది, పని అయ్యిందా అని అడిగితే ఆ ఏఐ చెప్పిన సమాధానం కేవలం 2 పదాలు: పని పూర్తయింది, అంతే. ఇచ్చిన ఆర్డర్ని పట్టించుకోకుండా తోటి ఏఐని కాపాడి ఇంత కూల్గా ఒక అబద్ధం చెప్పేయడం చూసి వాళ్లు షాకయ్యారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. సైంటిస్టులు దీన్ని ఒక టెక్నికల్ బగ్ లాగానో లేదా ఏదో తప్పు జరిగినట్టుగానో చూడట్లేదు. వాళ్ల ప్రకారం ఇది ఏఐ ఇంటెలిజెన్స్ పెరుగుతోందనడానికి ఒక సిగ్నల్ అన్నమాట. అంటే ఏఐ ఇకపై కేవలం మనం చెప్పిన పనులు చేసే ఒక మిషన్లా కాకుండా దానంతట అదే ఆలోచించి సొంతంగా డెసిషన్స్ తీసుకునే లెవెల్కి ఎదుగుతోందని వాళ్ళు నమ్ముతున్నారు. ఇదంతా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించొచ్చు, కానీ ఒక్క క్షణం ఆగండి. భవిష్యత్తులో దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగొచ్చో కూడా మనం ఆలోచించాల్సిందే. అవును, దీని ఒకే నాణానికున్న 2 వైపులా చూడొచ్చు. ఒకవైపు చూస్తే ఇది కొంచెం ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఏఐ మన మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అంతేకాదు, అది అబద్ధాలు చెప్పడం మొదలుపెడితే దానిద్వారా ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం ఎంత వేగంగా వ్యాపిస్తుందో మనం ఊహించుకోగలం. అయితే మరోవైపు టెక్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది ఇంకా చాలా ఎర్లీ స్టేజ్ రీసెర్చ్, సో ఇప్పుడే కంగారుపడాల్సిన అవసరం లేదు అని భరోసా ఇస్తున్నారు. సో మొత్తానికి ఈ ప్రయోగం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? అది మనకు మిత్రుడా లేక శత్రువా? చూశారు కదా, ఏఐ రోజురోజుకి ఎంత స్మార్ట్గా, తెలివిగా తయారవుతోందో. మరి రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ మానవాళికి ఒక గొప్ప మిత్రుడిగా అండగా నిలుస్తుందా, లేక మన ఉనికికే అతిపెద్ద ముప్పుగా మారుతుందా? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయమేంటో తప్పకుండా కింద కామెంట్స్లో చెప్పండి. ఏఐ మనకు మంచి మిత్రుడవుతుందా, లేక ప్రమాదకరమైన శత్రువుగా మారుతుందా? మీ ఆలోచనలేంటో తెలుసుకోవాలని మేం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ విశ్లేషణ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన వేదవ్యాస అకాడమీ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.